తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలను నట్టేట ముంచిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. పీపుల్స్ మార్చ్ పేరిట ప్రారంభించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టును ఆయన సందర్శించారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు అవుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నేటికి నెరవేరకపోవడం బాధాకరమన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యోగులు, యువకులు చేసిన సకల జనుల పోరాటాలు నీటిపాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్ర బడ్జెట్ పెడుతూనే 9.5 సంవత్సరాలు రాష్ట్రానికి కుదబెట్టి 5 లక్షల కోట్లు అప్పు కూడా తెచ్చారు. ఇంత సంపద ఉంది, కావాల్సిన నీళ్లు ఉన్నాయి, నీళ్లు కావాలి, బలంగా కోరుతున్నాం. సముద్రంలో పోయినాయి, డబ్బంతా పైపుల్లో పంపుల్లో పోయినాయి. ఏ నది పైన కూడా, గోదావరి నది పైన కానీ రెండు నదుల పైన కూడా అత్యంత ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటే ప్రాణహిత దగ్గర, ఇక్కడ దూరాల దగ్గర కావాలని కిందికి వెళ్ళి అక్కడ నుంచి పైపులు పంపులని డిజైన్ చేశారు. దాని ద్వారా లక్షల కోట్లు డ్రా చేసి రిలీజ్ చేసి 9.5 సంవత్సరాలు